శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నిన్న మనం శ్లోకానికి అర్థం చెప్పుకుంటూ గురువు యొక్క పాదమనేటువంటి గంగను సేవిస్తే తప్ప జన్మ మృత్యువులు అనేటువంటి ఈ అంతులేని దుఃఖానికి అవధి లేదు. గురు యొక్క పాద గంగని సేవించాలి అనే అంశాన్ని గురించి చెప్పుకున్నాము. దాన్ని కొంచెం ముందు టచ్ చేద్దాం మళ్ళీ. గురురేవ పరాగంగా, అట్టి అశాంతితో ఉన్న మానవులకి సంతోషం. ఎట్టి అశాంతితో? జన్మ మృత్యువులు అలలుగా కలిగిన సంసార చక్రంలో ఉండి ఆ సంసార చక్రంలో నేను నాది అని చేయడం వల్ల ఇది భార్య భర్తలు బిడ్డలు వీళ్ళతో కలిసి బతకవలసి వస్తుంది. ఆ బ్రతకడంలో వాళ్ళ కోసం చేయడంలో ఏవేవో చేస్తూ ఉండగా ఆ కర్మఫలాలు మళ్ళీ వస్తూ ఉన్నాయి. దానికోసం మళ్ళీ ఇంకో దేహం తీసుకుంటున్నాం. ఏ దేహం వస్తే ఆ దేహానికి సంబంధించిన ఇవో భార్య భర్త బిడ్డలు అనేటువంటి బంధాలు చుట్టుకుంటున్నాయి తప్ప ఎక్కడా దీని నుంచి విడుదల కలగడం లేదు. అటువంటి దాని నుంచి విడుదల పొందాలి అని అట్టి అశాంతితో ఉన్న మానవుడికి సంతోషమును గూర్చుటకు గురువే శరణ్యము అంటూ మనకి గురు గీతా శ్లోకం ఉద్ఘాటిస్తోంది. శరీరం వేడెక్కి బాధపడడానికి గంగా శీతలోదకాలు తాపాన్ని తీరుస్తాయి, అంతే కదా. కాలిపోతున్నప్పుడు చల్లటి నీళ్ళలో ఉంటే చల్లగా ఉంటుంది శరీరం కాలిపోయినప్పుడు. అలాగే గురుమూర్తి తాపత్రయాగ్ని తప్తులకు శాంతి ఆనందాలు ప్రసాదించి సామర్థ్యం కలిగి ఉన్నాడు. మనం తాపత్రయాలు మూడింటిని చెప్పుకున్నాం కదా. 3 రకాల తాపత్రయాల్లో మనం కొట్టుకుంటున్నామమ్మా. 3 తాపత్రయాలు గుర్తున్నాయా? ఏం తాపత్రయాలు 3? ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. వాటి వివరణలు కూడా చెప్పుకున్నాం కదా. ఎలా ఎలా ఉంటాయో అంటే శరీరానికి సంబంధించిన, అవునా, మరి మనసు స్థూల దేహానికి సంబంధించినవి, సూక్ష్మ దేహానికి సంబంధించినవి, దైవపరమైనవి ఈ తాపాలు. ఈ 3 తాపాలను పడి కట్టుకుంటూ పుట్టాడు కాబట్టే కదా దైవతాపమైన ఉంది. అంటే ఈ తుఫానులు, ఈ రోగాలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. దేహం పుట్టింది కాబట్టి అందుచేత పుట్టుకే ఒక మహా దుఃఖము. కాబట్టి ఇటువంటి 3 తాపాలని తీర్చి శాంతి ఆనందాలను ఒక్క గురుదేవుడు మాత్రమే ప్రసాదించగలడు. కనుక గంగా నదితో పోల్చబడ్డాడన్నమాట. అంతేకాదు, అంతకన్నా పరమశాంతిని ప్రసాదించేవాడు కనుక గంగా నదిలో మునిగితే కాలిన శరీరం చల్లబడుతుంది. కానీ అంతకంటే గొప్పవాడు ఈయన. అందుచేత పరాగంగా అని కీర్తించారు. ఎలాగంటే శరీరం వేడెక్కితే గంగోదకం తాప ఉపశమనం కలిగిస్తుంది. కానీ గురువు ఈ దుఃఖానుభవ కాలమందు కూడా దుఃఖం మనకి కానరాకుండా చేస్తాడు. శారీరకంగా గాని, భౌతికంగా గాని, మానసికంగా గాని, మరి దైవికంగా గాని దుఃఖాలు కలుగుతున్నప్పుడు వాటి నడుమనే మనకున్న ఆ దుఃఖపు తాకిడి మనకు లేకుండా చేస్తాడు. దానికే మరి ఏదో పుస్తకంలో స్వామి చెప్పారు, నువ్వు నన్ను పట్టుకుంటే గురువుని ఎటువంటి కష్టాల్లోనైనా నేను ఎత్తిపెట్టి ఉంచుతాను. నేను ఎత్తిపెట్టి ఉంచుతాను. పెద్ద వరదలో చిక్కుకున్న వాడిని ఎత్తిపెట్టి ఉంచినప్పుడు కింద నుంచి వరద వెళ్ళిపోతుందని వాడిని ఏమీ చెయ్యదు. అలాగే నీ స్థూల సూక్ష్మ దేహాల యొక్క బాధలు, అంతేకాకుండా ఈ దైవికమైన తాపాల నడుమ కూడా నన్ను ఆశ్రయిస్తే నేను ఎత్తిపెట్టి ఉంచుతాను అంటాడు గురువు. అవి వస్తుంటాయి కానీ వాటి యొక్క ప్రభావానికి మనం లోను కాకుండా చేస్తాడనమాట గురువు. అంతేగాని ఈ గంగేమో శరీర తాపాన్ని తీరుస్తుంది, ఏదో ఇష్టమైనవి జరుగుతుంటే ఆ మనసుకి కాస్త దుఃఖం తగ్గుతూ ఉంటుంది. దైవిక తాపాన్ని ఎవరు మార్చలేరు. ఈ 3 తాపాల నడుమ మనం పడి కొట్టుకుంటున్నాము. కానీ 3 తాపాలని అవలీలగా భగవంతుడైనటువంటి సద్గురువుని ఆశ్రయిస్తే మనం వాటి నుంచి ఆ దుఃఖ అనుభవ కాలమందు కూడా దుఃఖము కానరాకుండా చేయుటే కాకుండా సుఖ అనుభూతికి సుఖాన్ని అనుభవిస్తున్నాం కదా. ఒక్కొక్క సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాం. సుఖ అనుభూతి కాలమందు మానసిక స్థాయిని కలిగింపచేసి సుఖ దుఃఖ తారతమ్యంను హరిస్తాడు. మనం సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు సుఖమే అయిపోతాం కదమ్మా. దుఃఖాన్ని అనుభవిస్తూ దుఃఖమే అయిపోతూ ఉంటాం. కానీ సుఖ దుఃఖ అనుభవాల కాలంలో మన మానసిక స్థాయిని
ఆ అనుభవంలో మునిగిపోనివ్వకుండా ఎత్తిపెట్టి ఉంచుతాడు. అప్పుడు ఇంకా మునిగిపోయినప్పుడు ఇంకా సుఖాన్ని ఆ సుఖం ఫలానా సుఖం వల్ల నేను ఈ ఆనందం పొందుతాను భ్రమ మళ్ళీ ఆ సుఖం కోసం కాచిపెట్టుకుని కూర్చుంటుంది. ఈ దుఃఖం బాబోయ్ నన్ను ఇంత బాధ పెట్టింది, దీని నుంచి దూరంగా పారిపోవాలని పరిగెట్టేలాగా చేస్తుంది. కానీ సుఖ దుఃఖ అనుభవాలు పొందుతున్న సమయంలో కూడా మానసిక స్థితిని సమంగా ఉంచుతాడు గురుదేవుడు. కాబట్టి అనుకూల ప్రతికూల వేదనలు లేకుండా సమాన స్థితిలో ఉండేట్టు గురువు అనుగ్రహిస్తాడు. ఎలా సమానంగా ఉండాలి అన్నదాన్ని మనకు నేర్పిస్తాడు. సుఖ దుఃఖే సమయకృత్వ లాభాలాభం జయాజయో అని గీత శాసిస్తుంది కదా. అట్టి శక్తి ఎలా కలిగించగలదు? అలాంటి శక్తి ఎలా కలుగుతుంది మనకి? సుఖ దుఃఖాల్లోనూ లాభాలాభాల్లోనూ జయాలోనూ నిర్వికారంగా ఒకే సమస్థితిలో ఉండడం సామాన్యమా, సాధ్యమా? ఏదొస్తే దాని ప్రభావానికి లొంగిపోతున్నాం కదా. లొంగిపోతున్నామని తెలియకుండా లొంగిపోతూ ఉంటాం. కానీ వాటి సమంగా ఉండేటువంటి శక్తి మనకి ఎలా లభిస్తుంది అంటే కేవలము గురు కృప వలననే అని శ్లోకం తాత్పర్యం. కేవలం గురు కృప వల్ల. సమత్వం యోగ యుచ్యతే అని కూడా ఆయనే అన్నాడు గీతలో. అట్టి సమత్వం సాధించాలంటే వేసవిలో పంచాగ్ని హోత్రమందును హేమంతంలో హిమాలయాల యందును తపస్సు చేసిన వారికి కూడా సమత్వ యోగము దూరస్థముగానే ఉంటుందని చెప్పక తప్పదు. పెద్ద యోగమని కొంత పంచాగ్ని మధ్యంలో మండిపోయే ఎండల్లో చుట్టూ 5 రకాల అగ్నులు ప్రజ్వలింపజేసుకుని వాటి మధ్యలో ఉండి తపస్సు చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు. అలాగే శీతకాలంలో హిమాలయ పర్వతాల మధ్య మంచుతో కప్పబడిపోతూ ఉండి కూడా తపస్సు చేస్తూ ఉంటారు. ఆ మంచుని లెక్క చేయకుండా, ఈ వేడిని లెక్క చేయకుండా తపస్సు చేసుకున్న మహాయోగులకు కూడా ఈ సమత్వ యోగము దూరముగానే ఉంటుందిట. వాళ్ళు సమత్వ యోగాన్ని పొందలేదట ఇంకాను. ఎందుకు? సమాధానం చెప్పండి ఎవరైనా. ఎందుకు పొందలేదు? అదేమిటి? నిప్పుల మధ్య ఉండి కూడా నిప్పుల తాకిడిని పొందకుండా ఉన్నాడు కదా. దాన్ని అధిగమించడానికి ప్రయత్నించి చేస్తున్నారు కదా సాధన. దేహాత్మ భావాన్ని అధిగమించడం కోసం చేసే సాధన కాబట్టి ఇంకా భావన ఉంది కాబట్టి. అంచేత ఏంటంటే దుఃఖాన్ని నుంచి వేడి నుంచి నేను వేడిని తట్టుకోవాలి. వేడిలో ఉండి కూడా వేడిని నేను సహించాలి. చలిలో ఉండి కూడా చలిని నేను సహించాలి అన్న భావంతో ఉంటాడు అతను కదా. ఎందుకు వేడిలో ఉండి వేడిని సహించడం, చలిలో ఉండి చలిని సహించడం వల్ల ఏమొస్తుందంటే గొప్ప తపస్సు. అది తపస్సులో ఒక రకాలైన తపస్సులు అవి. ఆ తపస్సుల వల్ల లోకంలో మహిమలు వస్తాయి. ఇతరులు ఇంకా అంత గొప్పవాడు లేడని అతడిని ఉన్నతంగా చూస్తారు. కానీ అతడికి మృత్యువు తప్పదు. ఎందుకంటే ఆ నిప్పుల మధ్య ఉండి కూడా వాడు చావలేదు అంటే ఆ శరీరానికి ఇంకా ఆ మంటల మధ్య ఉండే యోగం ఉంది. ఆ మంచు కొండల్లో మంచు ముద్దల్లో మునిగిపోయి కూడా వాడికి ఇంకా దేహం ఉంది అంటే వాడికి ఆ శరీరానికి ఇంకా ఆ యోగం ఉంది, ప్రారబ్ధ యోగం. తప్ప అప్పుడైనా అతడికైనా మృత్యువు తప్పదు కదా. అప్పుడైనా మృత్యువు తప్పదు కదా. అంచేత మృత్యు అంటే ఏంటో తెలియని కారణంగా ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలను నేను భరించగలను అన్నటువంటి భావన చేత చేస్తున్నాడు తపస్సు. అంచేత అతడికి సమత్వము లేదు అని చెప్తున్నాడు ఇక్కడ స్వామి. అంటే ఏమిటనమాట, ఇక్కడ నేనన్నవాడు ఏం చేస్తాడు అంటే నేను దేనినైనా చేయగలను, దేనినైనా నేను తట్టుకోగలను అని తన్ను తాను గొప్ప సమత్వం కలిగిన వాడిలా నిరూపించుకోవాలని ప్రయత్నం చేస్తూ నేను ఉంచుకుంటాడు. ఆ నేను లేకపోతే ప్రయత్నంతో పనే లేదు కదా. గురువు ఏం చేస్తారంటే నేను లేకుండా చేసేస్తాడు. ఇంకెప్పుడు ఈ ఎండలో మండేవాడు, ఆ చలిలో ముద్దగట్టేవాడు అది దేహం తప్ప నేను కాదు, నాకు దాంతో ఏ సంబంధము లేదు అని ఉండగలగడం సమత్వం యోగ ఉచ్యతే. అది సమత్వం గాని ఇది సమత్వం కాదు అంటున్నారు ఇక్కడ స్వామి. అంచేత అట్టి బలాత్కార పద్ధతుల వల్ల
స్వగీంద్రియానికి శీతోష్ణాలు భరించు శక్తి కలుగుతుందేమో, ఉండగా ఉండగా శరీరానికి అలవాటు అయిపోతుంది. అంతేకాని అంతఃకరణకు సమత్వయోగం ఎలా వస్తుంది? సూక్ష్మ శరీరానికి సమత్వయోగం రాదు కదా, శరీరం అలవాటు పడిపోతుంది. ఇప్పుడు కొంతకాలం మనం హిమాలయాల్లో ఉంటే ఆ వాతావరణానికి అలవాటు పడిపోతాము, అవునా? కొత్తలో ఎవరు వస్తే తర్వాత అలవాటు పడిపోతాము. అలాగా శరీరం అలవాటు పడుతుంది, కానీ లోపల మనసుకి సమత్వం రావాలి కదా, అది రాదు. స్వగీంద్రియానికి హాయిని కూర్చి తాపోపశమనము గాంచున్నది గంగ. తాపాన్ని గంగ ఉపశమింపచేస్తుంది. అంతఃకరణమందలి సర్వ దుఃఖాలను హరించి అతీంద్రియ సుఖమును, ఇంద్రియాలకు అతీతమైనటువంటి సుఖాన్ని, సమత్వ యోగాన్ని ప్రసాదించుట అనేది గురువు పరాగంగ అని అటువంటి దాన్ని ప్రసాదిస్తూ ఉన్నవాడై ఉండడం వల్ల గురువుని పరాగంగా అని అభివర్ణించారు. అతను ఏం చేస్తాడనమాట, ఇంద్రియాలు, అదంతా ఇంద్రియ సుఖమే కదా, దుఃఖమైన త్వగీంద్రియ. ఇప్పుడు వాళ్ళు చేసే యజ్ఞంలో త్వగీంద్రియాన్ని జయిస్తున్నారు, వాళ్ళు చర్మాన్ని కదా జయిస్తున్నారు. అంచేత అయితే మొత్తం అతీంద్రియ సుఖం, అన్ని ఇంద్రియాలకు అతీతంగా ఉండేటువంటి దివ్య స్థితిని ప్రసాదిస్తాడు. అదే సమత్వ యోగము. అట్టి సమత్వ యోగాన్ని ప్రసాదిస్తాడు కాబట్టి గురువు పరాగంగా అని అభివర్ణించారు. అట్టి సద్గురుమూర్తికి మాకిదే నమస్కారం. అంటే మనం మన హృదయంలో వెలుగొందుతున్నటువంటి ఆ చైతన్య స్వరూపుడైన శక్తి స్వరూపుడైన గురువుకి, స్వామి, ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులకన్నిటికీ అతీతమై ఉన్నటువంటి ఆ దివ్య పదము నువ్వే కాబట్టి నీ పదమును క్షణము కూడా విడవకుండా మమ్మల్ని ఉంచుతున్నావు గనుక నీకు అనేక వందనములు అని అర్థం అన్నమాట. ఉంచాడు అంటే ఏమిటి? ఎప్పుడైతే ఉన్నాను అనుకుంటున్నాము అప్పటిక ఇంద్రియాలు ఏవి మనల్ని ప్రలోభ పెట్టకూడదు, మనస్సు ఏమి చాంచల్యాన్ని పొందకూడదు. అయితే మరి ఏమి పనులు జరగమంటే జరిగితే అవి దానివి అన్నట్లుగా ఉంటాం. అర్థమైందమ్మా? అవి దానివి అన్నట్లుగా వ్యవహారం జరుగుతుంది అనమాట. ఎందుకంటే దేహం ఉంది కాబట్టి అని ఆ శ్లోకానికి అర్థం చెప్పుకున్నాక ఇక మరొక శ్లోకం. జ్ఞానేనాహినాగ్రస్తాః ప్రాణినస్తాన్ చికిత్సకః విద్యాస్వరూపో భగవాన్ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానమును గొప్ప సర్పము చేత మృంగబడి ఉన్న జీవులకి చికిత్స చేసి రక్షించు జ్ఞానస్వరూపుడగు షడ్గుణ ఐశ్వర్యయుక్తుడుగు భగవానుడగు శ్రీ సద్గురుమూర్తికి నమస్కరిస్తున్నాను. మనమందరం కూడా అజ్ఞానం అనే గొప్ప సర్పం చేత మింగబడి ఉన్నాము. అట్టి ఈ జీవులకి, అంటే ఆ విషయం అన్నమాట, చికిత్స చేసి రక్షించు జ్ఞానస్వరూపుడగు షడ్గుణ ఐశ్వర్య యుక్తుడగు భగవానుడు అగు సద్గురుమూర్తికి నమస్కరిస్తున్నాను అని శ్లోకం అమ్మ. ఇక్కడే వందే గురూణాం చరణారవిందం సందర్శిత స్వాత్మ సుఖాంబుదీనాం జనస్య యేషాంగులికాయ మానాం సంసార హాలాహల మోహ శాంతైః. ఆత్మానంద సాగరము దర్శింపచేసి హాలాహలమును అంటే కాలకూట విషము వంటి ఈ సంసార మోహము శాంతింపచేయడానికి ఏ పాద పద్మాలు మాకు అమృత గుళికలు వలె ఉన్నవో అట్టి సద్గురు చరణారవిందములకు నమస్కరించుచున్నాను. మాకు మాలోనే ఉన్నటువంటి ఆత్మానంద సాగరాన్ని చూపించావు గురుదేవా. ఈ హాలాహలం అంటే విషము వంటి కాలకూట వంటి ఈ సంసార మోహం, ఇప్పుడు నాకు ఈ సంసార మోహము కాలకూట విషము కంటే ప్రమాదకరమైందని తెలిసి వచ్చింది. ఎందుకంటే నాలో ఉన్నటువంటి నా సద్గురు స్వరూపమైనటువంటి ఆత్మ అనే ఆనంద సాగరపు రుచిని చూపించావు ప్రభు. ఆ రుచి మరిగిన తర్వాత ఈ ఇంద్రియ విషయాలతో కూడి ఉన్నటువంటి ఈ సంసార సాగరం అనేటువంటి కాలకూటం ఇదంతా కాలకూట విషయంలాగా ఉంది. ఇంద్రియాలు ఇంద్రియ సుఖాల్లో రమిస్తుంటే ఆనందం అనుకునేవాడిని. ఇప్పుడు అది విషము వలే ఉంది. ఎందుకంటే విషము వలే ఉంది అంటే అది మళ్ళీ తిరిగి నిన్ను ఈ విషయాల వలలో పడే సంసార జన్మ మృత్యువుల చక్రంలో పడేస్తోంది. అందుచేత దాన్ని విషము అన్నారు. ఉంది స్వామి. కాబట్టి అటువంటి సంసార మోహాన్ని శాంతింప చేయడానికి ఏ దివ్య పాద పద్మములు అమృత గుళికలు వలె ఉన్నాయో
అట్టి సద్గురు చరణారవిందాలకు మళ్ళీ మళ్ళీ నమస్కరించుచున్నాను. ఒక్కసారి ఆ ఆత్మానందాన్ని రుచి చూపించావు గురుదేవా. మనసు మళ్ళీ మళ్ళీ దానిలో ములగాలని, దానినే చేరుకోవాలని, వీటన్నిటినీ ఎంత త్వరగా వదిలేసి దానిలోకి వెళ్ళిపోదామా అని మనసు రమించిపోతుంది స్వామి. మీరు ఆ రుచిని అందించారు ఈ మనసుకి. ఇంతకు ముందు ఈ మనసు ఈ దేహంతో, ఈ ఇంద్రియాలతో, ఈ లోక విషయాలలో రమించడంలో ఎంతో ఎంతో ఆనందం ఉందనుకొని వాటిని కోరుకున్నాను. కానీ దాని యొక్క విలువలేనితనం కాదు, అది మళ్లీ విషయాలు అనేటువంటి వ్యామోహం అనే కాలకోట విషం లాంటిది. మరి మళ్లీ జన్మల్లో పడేసి మళ్లీ విషయాల్లో దొల్లిస్తూ ఇక జన్మ మృత్యువుల్లో బంధించేసేటువంటి మహాభయంకరమైన సర్పము ఇది. దీని విషం జోలికి వెళ్ళకూడదు. అబ్బా వద్దు, నాలోనే వెలుగొందుతున్న ఆ అనంతమైనటువంటి ఆ పరమాత్మనితో సదా సదా ఉండాలనే కాంక్ష కలుగుతోంది స్వామి. మీరు కలిగించి దాని యందు మరులు గొలుపుతున్నారు. దానిలో ములిగి ఉండాలని ప్రతి క్షణం మనసుకి గొప్ప అమృతమనే గుళికని మందుగా ఇచ్చారు. ఆ మందులు సేవించిన మనసు ఈ కాలకూట విషాన్ని కొంచెం కూడా దగ్గరికి రానివ్వట్లేదు స్వామి. ఆ బ్రహ్మానందంలో, ఆత్మానందంలో మునిగిపోయేలాగన మరీ మరీ తప్పిస్తోంది స్వామి. అట్టి కరుణా స్వరూపుడైన గురుదేవా, ఇంత సంసార దుఃఖ ఉపశాంతిని కలిగించి పరిపూర్ణ శాంతినిస్తున్న గురుదేవా, మీకు మరీ మరీ వందనములు అంటున్నాడమ్మా. అంటే ఆ ఆత్మానంద సాగరపు రుచి దొరికిన వాడింకి ఇలాగే ఉంటాడు. అలా ఉంటాడు కాబట్టి వాడికి మాటి మాటికి మనకి ఏది ఇష్టమైతే దానినే మాటి మాటికి వినాలనో, తినాలనో, చూడాలనో ఎట్లా అనిపిస్తుందో, ఇప్పుడు మనకి మనలో ఉన్నటువంటి ఆ శాంతిపూర్వకమైన, ఆ నిశ్శబ్దమైన, ఆ దివ్యత్వంలో, శాంతిలో కాస్త సేపు ఆ రుచి తెలిసింది. ఆ రుచి తెలిసేసరికి అలసి సొలసిన మనసు ఆగుటలో సుఖము నెరిగి, అలసి సొలసిన మనసు ఆగుటలో సుఖము నెరిగి. అట్టేది ఆగుటలో సుఖము నెరిగి ఘనమైన విశ్రాంతి తన ఎందే పొందునట్టి, ఘనమైన విశ్రాంతి తన ఎందే పొందునట్టి, నిశ్శబ్దమే భజన నిర్వికల్ప దేవునికి నిశ్చలతే స్మరణ. అలిసి తొలిసిపోయింది, ఎంత అనుభవించినా తృప్తి తీరదు, తనివి తీరదు, ఇంకా కావాలనే వాంఛ ఆగదు. దాన్ని సంతృప్తి పరచడంలో అలిసిపోయింది ఈ మనసు. ఒక్కసారి ఆగడంలో సుఖం తెలిసింది. ఆ ఘనమైన విశ్రాంతి తనలోనే తనకి దొరుకుతుందని గురువు రుచి చూపించారు. ఇక ఆ రుచి మరిగిన ఈ మనసు, ఇక ఈ అలసిపోయే ఈ మనసు ఆ ఆగడంలో ఉన్న సుఖమేమిటో తెలిసింది స్వామి. ఆ ఆగడంలో ఆ నిశ్శబ్దము, ఆ మౌనము, ఆ నిశ్చలత నిరంతరము అనుభవిస్తూ ఉండడమే ఆయనకి భజన. ఆ ఆనంద నాకు అంటే ఆత్మస్వరూపమైన నాకు భజన అదే, స్మరణ అదే. నాలో నేను మగ్గి దేనిని ఆశ్రయించని స్వస్వరూప ఆనందంలో ములిగి ఉండడమే అంతకంటే గొప్పది 7 భువనాలలో ఏది లేదు గురుదేవ. అట్టి దివ్యానందాన్ని అందించి గురుదేవ, మరుడు గొలిపి గురుదేవ, మరలి రావలసిన అవసరం లేని స్థితిని అందించాడు గురుదేవ. చూచు సంకల్పముల స్వామి, ఆ తర్వాత ఇంకేమీ ఆలోచనలు రావా? ఇంకేం పనులు ఉండవా? చూడు, తోచు సంకల్పముల చూచి పట్టించు కొనక. ఏవో తోస్తూ ఉంటాయి, రాని పోని ఏదే మన మంత్రం. తోచు సంకల్పముల చూచు పట్టించు కనుక, స్థిరమైన చిత్తమున ఘనముగా నిలుచునట్టి నిశ్శబ్దమే భజన. వస్తున్నాయి రావేమిటి? వస్తాయి, రాని ఏమిటి నాకు
దానికి అవతల కదా నేను వచ్చినవి నాకు తెలుస్తున్నాయంటే దానికి విడిగా ఉన్నాననే కదా అర్థం. ఆ వస్తే వస్తాయి, పోతే పోతాయి. అది గొప్పవా తప్పువా ఎందుకు నీకు అని చూచి పట్టించుకోకు. దాంతో నీకు పని లేదు. నీవు ఎప్పుడు నిశ్చలంగా నిర్మలంగా శాంతిగా ఉన్నావు. ఆ నీ స్వరూపంలో ములుగు, నీలో నువ్వు మునుగు. నీ స్వసుఖ ఆనందం మించిన సుఖం ఈ విశ్వంలో లేదు అని తెలియజేసిన పరమ గురువు కంటే గొప్పవాడు ఇంకెవడున్నాడమ్మా. అటువంటి గురుదేవులకి నమస్కారము. ఇక తర్వాత నమోస్తు గురువే తుభ్యం సహజానంద రూపిణే యస్య వాగామృతం హంతి విషం సంసార సంజికం. ఎవరి వాక్యామృతము సంసార విషమును హరించి వేస్తుందో అట్టి సహజానంద స్వరూపుడు గురుమూర్తి నీకు మరల మరల నమస్కారములు. ఎవరి యొక్క వాక్కులు వింటూ ఉండగా ఈ సంసారం అనేటువంటి మహామోహం గుర్తే రాదో, హరించిపోతుందో, ఎవరి యొక్క వాగామృతాన్ని వింటూ ఉంటే అసలు ఒక ప్రపంచం ఉందని, ఇంద్రియాలున్నాయని, ఆ ప్రపంచంలో ఉన్న విషయాలు ఆ ఇంద్రియాల ద్వారా అనుభవించాలన్నటువంటి స్పృహే లేకుండా పోతుందో ఎవరి వాక్కు ఎవరి బోధ వింటూ ఉండడం వల్ల. అట్టి సహజానం అయితే అలా అవి పోతే ఏమొచ్చింది, సహజంగా ఒక శాంతిపూర్వకమైన ఆనందం కలుగుతోంది. అట్టి సహజానంద స్వరూపుడు అట్టి వాడే అటువంటి సహజానందమగు స్వస్తిని ప్రసాదిస్తున్న హే గురుదేవా, మీ వాగామృతమే కదా నా జన్మ మృత్యువులకి అంతము. గురుదేవా మీకు సదా సదా నమస్కారములు అంటున్నారమ్మా. దీనికే మళ్ళీ ఇక్కడ స్వామి విశేష వివరణ ఇస్తున్నారు. ఆ వివరణలన్నీ మనం ఇప్పుడు అనుభవించేసాం కూడాను, కానీ మళ్ళీ శాస్త్రం పుస్తకం చెప్పుకోవాలి కనుక ఆ వివరణలు. కారణ కార్యరూపముగా ఉన్న సంసారము అనగా ఒక కారణం ఉంటే కార్యం ఉండదు కదమ్మా. అంచేత కారణ రూపముగా ఉన్న సంసారము అనగా సంసార కారణముగు అజ్ఞానము. ఈ సంసారానికి కారణం ఏమిటి? అజ్ఞానము. ఆ అజ్ఞానమును జనన మరణ ప్రవాహ రూపముగా ఉన్న కార్యరూప సంసారమును, అజ్ఞాన కారణంగా జనన మరణ ప్రవాహ రూపంగా ఉన్నటువంటి సంసారము. ఇప్పుడు అర్థమైందా అజ్ఞానం ఏమిటో, కారణం ఏమిటి? దీని అంతటిలో అజ్ఞాన కారణంగా జనన మరణ కార్యరూపంలో ఉన్న ఈ సంసారం అది ప్రవాహ రూపంగా ఉంది, ఎప్పుడు వస్తూనే ఉంటుంది, ఇంకా ప్రవాహానికి ఆపులేదు. ఆ సంసారమును ఈ శ్లోకంలో విషంతో పోల్చారు. విషము తాచుపామునందు ఉంది. అట్టి విషసర్పము కాటువేయుట మాత్రమే కాక చంద్రుణ్ణి రాహు కప్పినట్లు జీవులను అజ్ఞానము పూర్తిగా ఆవరిస్తోంది. ఆ విషయ ప్రపంచము అనేటువంటి ఈ త్రాచుపాము అంటే పాము యందు విషమున్నట్లు ఈ విషయముల యందు విషముంది. అటువంటి త్రాచుపాము అట్టి విషయ సర్పము గనక మనల్ని కాటు వేస్తే చంద్రుణ్ణి రాహు కప్పినట్లు ఇగో జీవుల్ని అజ్ఞానం కప్పేస్తుంది. అదిగో ఆ కాటు పడింది ఏనాడో, ఇక అంతే, అజ్ఞానం కప్పేసింది. అప్పుడు నాగుపాము విషము శరీరమును వ్యాపించినప్పుడు దానికి ప్రత్యేక చికిత్సకుడు ఎట్లు అవసరమో కదా, వేరే దానికి పాము విషం విరుగుడికి వేరే డాక్టర్ ఎలాగ అవసరమో అలాగే ఈ అజ్ఞాన విషము బాగా తలకెక్కి భవరోగి అంటే సంసారికి, చావు పుట్టుకలతో అనే పెద్ద రోగం కలిగిన ఈ సంసారికి గురు అనే ప్రత్యేక విషగ్వరుడు కావాలి. ఈ సంసారం అనే భవ రోగానికి గురువు అనే ప్రత్యేకమైనటువంటి ధన్వంతరి, బిషక్ ధన్వంతరి అవసరమై ఉన్నాడు. గొప్ప డాక్టర్, ఈ డాక్టర్ లాంటి డాక్టర్ కాదు, బిషక్ ధన్వంతరి కావాలి. సర్పదృష్టుడు చికిత్స పొందితే మరణించుట, చికిత్స పొందకపోతే చావడం ఎలాగా అనివార్యమో, పాము కరిచిన వాడికి మందు వేయలేదనుకో తప్పకుండా చచ్చిపోతాడు. అలాగే అజ్ఞానం అనే విషము సంసారికి మృత్యుప్రదమై ఉన్నది.
ఈ అజ్ఞానమనే విషం తలకెక్కితే వాడి ఇంకా చావు పుట్టుకల అలలలో ఇక తిరుగుతూనే ఉంటాడు. అట్టి జీవుడు మృత్యోత్ అమృతమాప్నోతి అనగా మరల మృత్యువు పాల్పడుతూనే ఒక్కసారి కొట్టిందమ్మా ఈ అజ్ఞానం అనే సర్పం. మామూలు సర్పము ఈ ఒక్క దేహాన్నే చంపుతుంది, కానీ ఈ విషయ వ్యామోహం అనేటువంటి అజ్ఞానం అనే సర్పం ఒక్కసారి కుట్టి తలకెక్కిన కారణంగా ఇగో ఈ జన్మల తిప్పుతోంది. కాబట్టి మరణ మృత్యువును పాల్పడుతున్నాడు అని శృతులు చక్కగా చెప్తున్నాయి కూడాను. అయితే స్వామి జ్ఞానికి మరణం రాదా అని మనకి శంక రావచ్చును. జ్ఞాని శరీర పతనమును మరణమని అనుకోడు. ఈ శరీరం చచ్చిపోతే తాను చచ్చిపోయిన అనుకోడు జ్ఞాని. దానిని బ్రహ్మాండ ఐక్యమనియే అనవలేను. అదే శరీరం వదిలిపోయింది, అతడు తన నిజస్వరూపమైన బ్రహ్మాండమంద ఐక్యమైపోతాడు, అనంతంలో ఐక్యమైపోతాడు. కారణం ఏమిటి? పునర్జన్మ బీజాలు అక్కడ లేవుగా. లోపల మళ్ళీ పునర్జన్మ బీజం ఉంటే మొలకెత్తి మళ్ళీ జన్మొచ్చును. అతడు జీవించి ఉన్నప్పుడే నాశనం చేసేసుకున్నాడు. మళ్ళీ పుట్టడానికి కావలసిన అక్కడ విత్తనాలు లేవు. అందుకే దేహం ఉండగానే కర్మ వాసనలు కాలిపోవాలి. కాలిపోకపోతే మళ్ళీ జన్మము మృత్యువు తప్పవు. కాబట్టి ఈ పునర్జన్మ బీజం అతడు జీవించి ఉండగానే నాశనం చేసుకున్నాడు. మరి ఇక జనన మరణములు సాపేక్షికాలు. ఒక పుట్టుకుందంటే చావు తప్పదు, చావు ఉందంటే పుట్టుకు తప్పదు. జన్మించిన వాడు మరణించక తప్పదు, మరణించిన వారికి జన్మ తప్పదు. ఆయన భగవద్గీత చెప్పారు, జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ తప్పదు ఇంకా. అయితే మరి శరీర పతనమైన జ్ఞానికి తిరిగి పుట్టడు కనుక దానిని మరణము లేదు అంటారు. కాబట్టి ఇంకా మరి పుట్టడానికి కావలసిన అజ్ఞాన వాసన బీజం ఒక్కటి కూడా లేకుండా ఈ దేహం అందే అతడు తన గురు బోధ మూలమున జ్ఞానాగ్నితో కాల్చేసుకున్నాడు. ఇదేది నేను కాదు, నాది కాదు, ఏది ఉన్నా వస్తాయి పోతాయి, ఇక్కడ శాశ్వతమైనవి ఏవీ లేవు, నా వారన్న వారు ఎవ్వరూ లేరు, ఎవ్వరు మిత్రులు గాని శత్రువులు గాని బంధువులు గాని ఎవ్వరూ లేరు. అదే చెప్పేసరిగా నిర్వాణ షట్కంలో శంకర్లు వారు. కాబట్టి ఇవేవి నేను కాదు, నావి కాదు, ఊరికే కలవలే అలా అలా ఉంటాయి తప్ప అవి నేను కాదు. నిరంతర తన స్వరూప స్ఫురణలో ఉంటూ ఉండగా తనలోనే ఉన్న అజ్ఞాన బీజాలన్నీ అతడికి తెలియకుండానే కాలిపోతాయి. ఇక కాదని ఇప్పుడు ఎలాగూ ఉంటున్నాడు గనక కాని శరీరం ఎప్పుడోకప్పుడు రాలిపోవుగాక తానుగానే ఉంటాడు. దేహం ఉండగానే అతడు అనంతమై ఉన్నాడు. దేహం ఉంది గనక పరిధిలో ఉన్నవాడి వలె తోచుచున్నాడే గాని అతడు తన అనంతుడై ఉన్నాడు. అట్టివాడికి మళ్ళీ శరీరము రావలసిన పని లేదు, రాదు. అటువంటి మళ్ళా శరీరము రాని దివ్య స్థితి సద్గురు యొక్క బోధ వల్ల మాత్రమే తగ్గిపోతుంది. అజ్ఞానమే జీవునికి సంసార కారణమని చెప్పబడింది. తన స్వరూపమును మరచుట లేక తెలియకుండాటే అజ్ఞానం. నా స్వరూపాన్ని మర్చిపోయాను, నేనెవరో నాకు తెలీదు, ఇగో ఈ పుట్టిన శరీరం నేను వాణిని అనేసుకుంటాను. ఇంకా నేను వాణిని అన్నది తెచ్చేదాకా గుర్తుపోదే. అదే మరి నేను ఎవరో నాకు తెలియక నేను కానిది నేను అనుకుంటున్నాను. అలా తెలియకపోవడమే మరి నేనెవరో నాకు తెలియకపోవడమే నేను కానిది నేను అనుకోవడానికి కారణమయ్యింది. అదే అజ్ఞానం. అయితే నేనెవరో నాకు తెలిసిపోతే నేను కానిది నేను వాడిని నాకు తెలిసాక నేను రాధనో లక్ష్మినో అనను కదా. ఎవరైనా రాధా లక్ష్మి అని పిలిస్తే నేను పలుకుతానా? పలకను. అలాగే నేనెవరో నాకు తెలిస్తే నేను కాని వాణి యొక్క జన్మ మృత్యువులు నావని, కష్టసుఖాలు నావని, భోగభాగ్యాలు నావని నేనెందుకు అనుకుంటాను? అలా తెలియని కారణంగా నేను కానిది నేను అనుకుని దాని ప్రారంధాలు నావిగా నేను భావించుకోవడమే అజ్ఞానం. ఇప్పుడు అజ్ఞానం అంటే తెలిసింది కదమ్మా, తెలియాలి బాగా. పలకండి. స్వరూపము ఎరుగని వాడు దేహ తాదాత్మ్యం చెంది పాపం తన స్వరూపం తను తెలియక ఈ శరీరంతో చెంది దుఃఖ నివృత్తిని
సుఖప్రాప్తిని కోరి సుఖం కావాలి, దుఃఖం రాకూడదు, సుఖం కావాలి, దుఃఖం రాకూడదు అని చెయ్యరాని పనులు చేస్తున్నాడు. దార పుత్ర ధన కనకాది వాటి వల్ల గొప్ప సుఖము తనకి లభ్యమవుతుంది అని భ్రమలో పడిపోతున్నాడు. నా భార్య ఉంటే, నా బిడ్డలుంటే, నాకు ధన కనుక వస్తు వాహనాదులుంటే, ఆస్తి పాస్తులుంటే, కోట్ల ఐశ్వర్యాలుంటే నాకు సుఖంగా ఉంటుంది అనుకుంటున్నాడు. అలా భ్రాంతి చెంది పాపం వారి యందు రాగము, విపరీతమైన ప్రేమ, వారు లేకపోతే నేను ఉండలేనమ్మా, నా బ్రతుకు వారి కోసమే, వాడి కోసం చావమన్నా చస్తాను అంటాం. విపరీతమైన ప్రేమతో ఇదిగో సంసారమునందు బద్దులవుతున్నాడు. వారు లేకపోయినా నువ్వు ఉండగలవు, నువ్వు లేకపోయినా వారు ఉండగలరు అని అందరినీ ముందు వెళ్ళిన వాడిని చూస్తూనే ఉన్నాం. అయినా ఈ అజ్ఞాన భ్రాంతి అది నాకు చెందింది కాదు, వారికి చెందింది అనుకుంటాడు. అదే ఆ మాయ చేసేటువంటి మహా మోహం. ఇక ముఖ్యంగా జింహ ఉపస్థ ఈ విషయాలకి దాసుడైపోతూ ఉంటాడు. ఉపస్థకిను జింహకిను ఎక్కువగా మిగతా ఇంద్రియాల కంటే కూడా ఈ 2 ఇంద్రియాలకి వాడు దాహుడు. ఇష్టమైనవన్నీ తినాలి, ఇష్టమైన స్త్రీతోటో పురుషుడితోటో రమిస్తూ ఉండాలి, అంతే. ఈ రెండిటి నుంచి అసలు బయటికి రావడం అన్నది వాడికి మాకేమీ లేవు అనుకుంటారు, కానీ ఏ మోహం ఎప్పుడు ఏ నిమిషానికి వచ్చి పడుతుందో తెలియదు. వాటి నుంచి తప్పించుకోలేడు. ఎక్కువగా అందరూ కూడా ఆ జింహకి ఉపస్థకే దాసులవుతున్నారు. ఇహలోక సౌఖ్యాలు శాశ్వతమని వాని యందు వైరాగ్యం కలిగి స్వర్గాది భోగాలు ఆశిస్తున్నారు. ఈ లోకంలో ఉన్నటువంటి సౌఖ్యాలు అశాశ్వతమని చాలా కొంతకాలం చూసేసరికి ఓహో ఇవన్నీ ఇంటే పోతాయి, నేను స్వర్గానికి వెళ్ళానంటే ఆ గొప్ప భోగాలు అవి దీనికంటేను, ఆ స్వర్గానికి వెళ్ళిపోయానంటే గొప్ప భోగాలు అనుభవించవచ్చు అనుకుంటాడు. ఎక్కడైనా భోగాలు అనుభవించడం అన్నదే వాడి లక్ష్యం. కానీ ఈ విధంగా వాటి కోసం దుష్కర్మలు, సుకృత కర్మలు, పుణ్యకార్యాలు చేస్తే ఎంత పుణ్యమో, ఎంతో గొప్పగా ఉంటామట, ఎంతో ఆనందంగా ఉంటామట అని పుణ్యకార్యాలు చేసేస్తూ ఉంటాడు కదా. పాపకార్యాలు నా వాళ్ళని రక్షించుకోవడం కోసం, నా వాళ్ళు సంతోషపడడం కోసం పాపకార్యాలు చేసేస్తూ ఉంటాడు. ఇలాగా దుష్కృత సుకృత కర్మలు చేసి మళ్ళా జన్మ పరంపరలు పొందుతున్నాడు. నిజంగా స్వర్గలోకంలోకి నువ్వు ఎంతో గొప్ప పుణ్యం చేసుకున్న ఫలితంగా స్వర్గలోకానికి వెళ్ళినా క్షీణే పుణ్యే మత్స్యలోకం విసంతి అన్నాడు కదా. ఆ పుణ్యం ఖర్చు అయిపోయాక మళ్ళీ మానవ లోకంలోకి రావాల్సిందే. మళ్ళీ ఇక్కడ డబ్బు సంపాదించుకోవాలి. ఇప్పుడు మన దేశంలో ఇంకో దేశాలకు వెళ్ళి అక్కడ చాకరీలు చేసి డబ్బులు సంపాదించుకుని ఇక్కడ పొలాలు కొనుక్కుంటున్నారు చూడు. మళ్ళీ డబ్బు సంపాదించుకోవడానికి ఇంకొక దేశం వెళ్ళినట్లు మళ్ళీ ధనం సంపాదించుకుని భోగాలు అనిపిస్తారనమాట. అలాగే ఇక్కడ పుణ్యం సంపాదించుకోవాలంటే మళ్ళీ మానవ జన్మకే రావాలి. కర్మ చేసేటువంటి పరిస్థితి మానవ జన్మలోనే ఉంటుంది. కాబట్టి పుణ్యకర్మ చేసుకుంటే మళ్ళీ స్వర్గాది భోగాలు వస్తాయి, మళ్ళీ స్వర్గ సుఖాలు అనుభవించవచ్చు అని మళ్ళీ పుణ్య సంపాదన కోసం పుట్టాలి. పుట్టి మళ్ళీ ఈ పుణ్యాన్ని స్వర్గలోకాన్ని పట్టుకెళ్ళి అక్కడ అనుభవిస్తాడు. మళ్ళీ అయిపోయాక మళ్ళీ ఇక్కడికి వస్తాడు మళ్ళీ సంపాదించుకోవడానికి. అలాగే దుష్కర్మ పాప సంపాదన, దానివల్ల నరకానికి పోతాడు. అంటే చేసిన పాప ఫలితాలను అనుభవించడం, దుఃఖాన్ని అనుభవించడం. అక్కడ పాప కర్మ యొక్క ఫలితం అయిపోతే మళ్ళీ ఇక్కడికి మళ్ళీ వస్తాడు. ఇంకంటే ఈ రాకపోకలు ఈ భూలోకంలో ఈ మానవ దేహంలో ఇక అటు స్వర్గము ఇటు నరకము, అటు స్వర్గము ఇటు నరకము, మధ్యలో భూలోకంలో ఆ స్వర్గ నరకాలకు కావలసిన పుణ్య పాపాలనే ధన సంపాదన. ఇదమ్మా ఎంత పెద్ద మహా ఉద్యోగమో చూడండి. ఇంక వీడికి ఈ మోహం తప్ప ఏమిటి స్వర్గం ఎందుకు, నాకు మళ్ళీ వచ్చి భూమిలో పడాల్సి వస్తుంది కదా, బాబోయ్ ఈ నరకం బాధ పడి మళ్ళీ పుడుతున్నాను కదా, పుట్టినందుకే కదా ఈ దుష్కర్మలు చేశాను, పుట్టినందుకే కదా ఈ సుకృత కర్మలు చేశాను, అనుభవించింది అయిపోతుంది కదా, ఎప్పుడు దీనికి అంతు లేదా అన్న విసుగు వాడికి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు తప్పదా వాడు గురువుని వెతుక్కోడు, గురువు చెప్పిన బోధకి అనుగుణంగా ప్రవర్తించడు. అలా ప్రవర్తించాడా వాడికి సంసార చక్రం పోతుంది. అర్థమైందమ్మా? అయిందమ్మా. ఇలాగ మనం దుష్కృత సుకృత జన్మల్ని పొడిగించుకుంటున్నాం. మరియు అజ్ఞానం ఎలాగా సంసార పడదోస్తుందో తెలియడానికి సాంఖ్యయోగమందలి ఈ దిగువ గీతా శ్లోకాలు మన అందరికీ తెలిసినవే. ఎలా పడేస్తుంది అంటే ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే
సంగా సంజాయతే కామః కామా క్రోధో విజాయతే క్రోధోద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అనగా మానవుడు ఏ విషయములందు లక్ష్యము కలిగి ఉంటాడో, నేను ఇది చెయ్యాలి, ఇది సంపాదించాలి, నేను ఇలా చెయ్యాలి, నేను అలా చెయ్యాలని ఏ విషయాలందు లక్ష్యము కలిగి ఉంటాడో ఆ విషయముల యందు ఇంద్రియాలు సంయోగం చెంది ఉంటాయి. ఇంకా వాడి మనసు వాడి ఇంద్రియాలు ఆ విషయాలను పట్టుకునే ఉంటాయి. అందువల్ల కోరిక ఫలించకపోతే క్రోధం వస్తుంది. దానివల్లే కోరిక ఎదుగుతుంది, ఇంకా ఇది కావాలి, అది కావాలి, దీనికోసం ఇది చేయాలి, అది చేయాలని. ఆ కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది, ఉక్రోషం అన్నమాట. క్రోధం వల్ల అవివేకం, ఈ తప్ప ఒప్ప, ఈ మాట మాట్లాడచ్చా మాట్లాడకూడదు, అసలు ఈ నిమిషంలో నేను ఎలా ప్రవర్తించాలి అన్న వివేకం పోతుంది. అక్కడ అర్జునుడు కూడా అదే చెప్పాడు కదా దుఃఖంలో, నహి ప్రమస్యామి మమాపనుజ్యాత్ విచ్చోకముచ్చోషణం ఇంద్రియాణం అవాప్య భూమావతపస్న వృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. అమ్మో, సురలోక రాజ్యం ఇచ్చినా సరే నాకు అక్కర్లేదు, అసలు నా ఇంద్రియాలు ఏమాత్రము కూడా సుఖానుభూతిని పొందడం లేదు, దుఃఖంలోనే ఉన్నాయి. కాబట్టి ఇంద్రియాలు ఊరికి శోషించిపోతున్నాయి. కాబట్టి నాకు సురలోక రాజ్యమైనా సరే నాకు వద్దు, నేను యుద్ధం చేయను, యుద్ధం చేయడం వల్ల నాకు అది వచ్చేస్తాయి అని ఏడుస్తూ పడిపోయి ఉన్నాడు కదా అక్కడ. అలాగే తను ఏం పని చేయాలి, తన క్షత్రియుడు యుద్ధం చేయడానికి వచ్చి అక్కడ నిలబడి నేనేమి చెయ్యను అంటున్నాడు. ఏం చేయాలో నాకు తెలియట్లేదు స్వామి అంటున్నాడు. ఆఖరి గురువు దొరికాడు అని గురువుకి శరణాగతి. నా వల్ల కాదు స్వామి, ఇంద్రియాలు తాపంతో మునిగిపోతున్నాయి, మనస్సు దుఃఖంలో మగ్గిపోయి ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో, ఎలా చెయ్యాలో ఎలా చెయ్యకూడదో, ఏది తప్పో ఏది ఒప్పో, ధర్మాధర్మ విచక్షణే పోయింది గురుదేవా, నేను మీకు శరణు పొందుతున్నాను అని కృష్ణుని శరణు పొందిన తరువాత ఈ భవలయ నాశనాన్ని గురుదేవుడు బోధించాడు. అమ్మా అదే ఇక్కడ చెప్తున్నాడు. అది ఏం చేస్తుందన్నమాట, క్రోధం. కోరిక ఫలిస్తేనేమో సంతోషం, ఫలించలేదనుకో క్రోధం, క్రోధం వల్ల అవివేకం, వివేకం నశించిపోతుంది, అవివేకం వల్ల మరుపు వచ్చేస్తుంది. నేను ఒక గొప్ప క్షత్రియుణ్ణి, విలుకాన్ని, వీళ్ళందరినీ చంపడానికి సమర్థుణ్ణి అన్న సంగతి మర్చిపోయాడు, అసమర్థుడి వల్లే ఏడుస్తున్నాడు. ఆ మరుపు వల్ల బుద్ధి నశించిపోతుంది, బుద్ధిలో ఒక ఆలోచన తట్టదు, ఎవరు చెప్పినా ఎక్కదు. ఆ బుద్ధి నాశనం వల్ల సర్వనాశనం జరగవలసినటువంటి మరి వినాశనం అంతా జరిగిపోతుంది. అంటే శాశ్వత సంసారమును సంసారపు శాశ్వతంగా వచ్చిపోయేటువంటి ఆఘాతంలో పడిపోతాడు. అందుచేత తెలిసింది కదా ఈ శ్లోకం యొక్క అర్థం. స్వస్వరూప జ్ఞానము పొంది ఈ అజ్ఞాన నాశనము గావించుకున్నారా, ఇక జన్మరాహిత్యము కాదా? అవుతుందా? పోనీ నేను స్వస్వరూప జ్ఞానం పొందేస్తాను స్వామి, అప్పుడు ఈ అజ్ఞానం అంతా నాశనం అయిపోతుంది, ఇక జన్మరాహిత్యము అయిపోతుందా, ఇక మళ్ళీ జన్మకి రానా నేను అంటే రాజు కాజాలదు, కాదు. ఎందుకంటే జ్ఞాన రూపంగాను అజ్ఞాన రూపంగాను మార్పు చెందు వస్తువు యొక్క రహితమునందు గాని, అబ్బా ఏం గొప్ప మాట చెప్పారండి. నేను స్వస్వరూప జ్ఞానం పొందానండి, ఇప్పుడు మనం ఇంతో అంతో అనుభవిస్తున్నప్పుడు మనమేనమ్మా, మన స్థితే. స్వస్వరూప జ్ఞానం పొందానండి, ఆ దివ్య స్థితిలో కూడా నేను ఉంటున్నానండి. అప్పుడు అజ్ఞానం కూడా నాశనం చేయించుకున్నానండి, ఇదంతా ఉట్టిదేను అని చేసుకున్నాను. అప్పుడు నాకు జన్మరాహిత్యం అవుతుందా స్వామి అంటే అవదయ్యా. ఇదేమిటి, అజ్ఞానం పోయిందా, స్వస్వరూప జ్ఞానం తెలిసిందా, అయినా జన్మరాహిత్యం అవ్వదా అంటే అవ్వదట. అంటే ఎందుకు స్వామి? ఎందుకంటే జ్ఞాన రూపంగాను అజ్ఞాన రూపంగాను మార్పు చెందే వస్తువు యొక్క రహితమునందు గాని జన్మరాహిత్యం కాజాలదు నాయనా. ఏమిటనమాట, ఇంకా నేను స్వస్వరూపాన్ని పొందాను అంటూ ఒక నేనుంటే, నాకు అజ్ఞానం పోయిందని ఒక నేనుంటే వాడికి మళ్ళీ జన్మ వస్తుంది. జ్ఞాన అజ్ఞానములు అవి రెండు మార్పు చెందేవి. ఆ దేశకాల పరిస్థితిని బట్టి, ఆ మనసులో ఉన్న సత్వగుణాన్ని బట్టి, గురుబోధ బలం బట్టి నువ్వు కాసేపు స్వస్వరూపంలో ఉంటావు, మరియు క్షణంలో మళ్ళీ అజ్ఞానంలో పడిపోతావు.
ఇదంతా ఉట్టిదేను అసత్యమేనని తెలుస్తూనే ఉంటుంది, కానీ దీనిలో పడిపోతావు. అందుచేత జ్ఞానంగాను అజ్ఞానంగాను మార్పు చెందగలిగిన వస్తువు ఏదైతే ఉందో అది ఎవరు మరి? మన నేనేగా. నేనేమ్మా. అది రహితమైపోతే తప్ప, ఈ నేనన్న వృత్తి రహితమైపోతే తప్ప జన్మరాహిత్యము కాజాలదు నాయన. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. నేను వృత్తి నివృత్తమైపోగా, నేను వృత్తి నివృత్తమైపోగా, నిర్వికల్ప జలధిలోన నిండుగా మునుగునట్టి, నిర్వికల్ప జలధిలోన నిండుగా ములుగునట్టి నిశ్శబ్దమే భజన. జానకి మరి వందనాలు. గురుదేవుడు ఏ నిమిషానికి ఏది కావాలది టక్ టక్ మన అందిస్తూ, మరుపు రానివ్వకుండా, చెరుపు లేనివ్వకుండా, అసలు ఎన్ని వైపుల నుంచి రక్షిస్తున్నాడో ఇక చెప్పలేం. ఆయన అదే చెప్పాడు ఆయన కదా. కాబట్టి నాకు స్వస్వరూపం తెలిసిపోయింది కదూ. ఇదంతా అనిత్యమస్కం లోకం అని కూడా తెలిసింది స్వామి. మరి ఇంక జన్మరాహిత్యమేనా నాకు? ఇంక జన్మ రాదా అంటే అలాగేం కాదు నాయనా. ఎందుకంటే జ్ఞాన రూపంగా కాసేపు, అజ్ఞాన రూపంగా కాసేపు మార్పు చెందుతున్న వస్తువు ఒకటి ఉంది, చూసుకో అక్కడ. అది రహితమైపోతే తప్ప జన్మరాహిత్యం కాదు కాదు కాదు. జ్ఞానాజ్ఞాన ద్వంద్వ స్వరూపంగా ఉన్న వస్తువే, కాసేపు జ్ఞానంగాను కాసేపు అజ్ఞానంగాను ఉన్న వస్తువే ఎరుకని, దానికి పరిపూర్ణ పరబ్రహ్మమునందు మూలం గాని స్థానం గాని లేనే లేదని తెలిసి దాన్ని విడిచినప్పుడే జన్మకు అత్యంత మూల కారణం నశిస్తుంది నాయన. చూడండి, ఏమిటి ఆ వస్తువు? ఏమిటి? కాసేపు జ్ఞానంగాను కాసేపు అజ్ఞానంగాను ఈ ద్వంద్వ రూపంలో ఉన్న వస్తువు ఏదైతే ఉందో దానినే ఎరుకని, తెలివని, నేనని అంటారు నాయన. అది ఉన్నంతసేపు కూడా నీకు జన్మరాహిత్యం కలుగదు. దానికి పరిపూర్ణమైన బ్రహ్మమునందు అసలు మూలమే లేదు. అది మిథ్యా. నేను భగవాన్ చెప్తున్నారు డైరెక్ట్ గా, అది లేనిదే వట్టిదే అలా ఉన్నట్టు ఉంటుందంతే. అది మిథ్యా నేను. ఆ మిథ్యా నేను యొక్క మిథ్యాభావాలే ఈ జగత్తంతా. కాబట్టి అది లేనిదే అని తెలుసుకో. అసలు నేనన్నది లేనే లేదు అన్నప్పుడు ఇక నాదన్నది ఏముంటుంది? నువ్వు వదలడానికి, నువ్వు పట్టుకోవడానికి. అందుచేత జ్ఞాన అజ్ఞాన ద్వంద్వ స్వరూపంగా ఉంటుంది ఆ వస్తువ. దానినే ఎరుకని, దానినే నేనని అంటారు. దానికి పరిపూర్ణ బ్రహ్మమునందు చోటే లేదు. అసలు అది లేనిదే. అలా చట్టుకుని వచ్చి కాసేపు సత్యం నిత్యం అనిపించేసి ఏవో ఈ సాధనలు ఆ సాధనలు చేసేసి ఇవే ఇంకా జీవిత గమ్యాలు అనుకుని మళ్ళీ అక్కడ పోతున్నావే. నిద్ర మెలకువలు ఉన్నాయి కదా దీనికి. కాసేపు నిద్రలో ఉంటుంది ముద్దల్లే, కాసేపు మెలకువలో ఉంటే మహాబ్రహ్మజ్ఞానల్లే. దీన్ని ఎలా నమ్ముతావు? కాసేపు ఉంటావు, కాసేపు ఉండవా. వచ్చినప్పుడు నానా గందరగోళం చేసి ఇక్కడేదో సుఖం ఉందంటావా? పోయినప్పుడు ఏమీ లేని అనంత శూన్యమా? అసలు నువ్వెవరు? ఎందుకు వస్తున్నావు? ఎందుకు వెళ్తున్నావు? దాన్ని ఎప్పుడు మనం ప్రశ్నించని కారణంగా ఇదిగో ఇలా చుట్టుకుంది. అది ఉట్టి ఆ పరమాత్మ మూలంలో దానికి ఉనికే లేదు. అసలు ఒట్టి లేనిదే 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 అది అని చక్కగా తెలుసుకొని నేనంటే వట్టి తలంపు అంతే. ఆ తలంపుతో నాకేముంది? అప్పుడు నేను కాస్త పడిపోయింది. తెలుస్తుందా? చూడండి, అస్సలు ఉందేమో. చూస్తే లేదా, చూడకపోతే పోదా, ఉందంటే ఇంక ఎన్ని 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 చేస్తుంది, ఎన్ని చేస్తుంది. దీన్ని నమ్మా
ఈ దెమ్మ లాంటి బొమ్మను అట్టుకున్నా ఈ ఊరేగింపులు ఏమిటి సంపాదిస్తావు? ఏం జ్ఞానం? ఏ జ్ఞానం మాత్రం ఏం చేస్తావు? దీన్ని ఉంచుకొని నువ్వు ఎంత జ్ఞానం సంపాదించినా అదే నిత్యం సత్యం కాదే. అది వచ్చిపోయేదా? కాసేపు వచ్చి మోహ పెడుతుందా, పోయి గాఢాంధకారంలో పడేస్తుందా? దాన్ని అట్టుకు ఊరేగుతున్నావా నువ్వు? అది మిథ్య, అది లేనిదే అని తెలుసుకో. తెలుసుకుని దాని ధ్యాస లేకుండా చేసుకో. దాన్ని విడిచినప్పుడే నీకు జన్మకు అత్యంత మూల కారణం నశించిందని అర్థం. అప్పుడే శాశ్వత జన్మరాహిత్యము చేకూరగలదు అని సిద్ధాంతం అంతా చెప్తుంది. కాబట్టి భగవాన్ చెప్పండి ఇది ఒక్క ముక్కలో అన్నీ చెప్పేశారు. నేనెవరని చూస్తే ఈ నేను తల్లకిందులుగా పడిపోతుంది. దానితో కూడి ఉన్నటువంటి ఈ సమస్త బ్రహ్మాండములు రాలిపోతాయి. అప్పుడు ఉన్నదేదో, దాన్ని ఇట్టిదచ్చిదని చెప్పడానికి లేదు. దానిని ఎరిగి ఉండంతే. మానవ జన్మొచ్చి బుద్ధికి ఇంత చక్కటి బోధ అమృతంలాగా అందుతుంటే మరి ఈ బోధలో నిలిచి ఉండడానికి నిరంతరం దానికి సంబంధించిన బోధలలోనే రమిస్తూ ఉంటే తప్ప అది నిలబడదు మనకి. ఎందుకంటే అనేక జన్మలుగా ఈ నేను వచ్చేసి ఈ మేలును పట్టుకు తిప్పేస్తుంది. అంచేత ఈ దేహం ఉంది కాబట్టి వస్తూ ఉంటాయి. రాని అక్కడ నేను అని అనువుగా అనకపోతే ఎవరివి ఏమో అంతే. ఏమీ తెలియని అమాయకత్వం అంటే ఇది. ఇది ఇట్టి అమాయకత్వం. ఏ విధమైన మాయ కమ్మని స్థితి, ఆదానందం. అదే ఏం చేసుకుంటావు? ఈ తెలిసిన కుప్పలన్నీ ఏం చేసుకుంటావు? అందుచేత అట్టి పరిపూర్ణ భావజ్ఞుడు షడ్గుణ ఐశ్వర్య యుక్తుడు అగు భగవానుడు, అట్టి జ్ఞాని ఆ భగవానుడే. జ్ఞానము, వైరాగ్యము, ఈశ్వరత్వము, యశస్సు, సంపద, నిత్య సంతోషములను అనునవే ఈ షడ్గుణ ఐశ్వర్యాలంటే. షడ్గుణ ఐశ్వర్యాలంటే జ్ఞానము, వైరాగ్యము, ఈశ్వరత్వము, యశస్సు, సంపద, నిత్య సంతోషం. ఈ షడ్గుణ ఐశ్వర్యాలు అట్టి షడ్గుణ ఐశ్వర్యాలను అసలు శ్రీ గురుమూర్తికి మరల మరల నమస్కరిస్తున్నాను. ఎప్పుడైతే నేను అన్న తలంపు రాలిపోతుంది, ఇంకా మరి పుట్టుక లేకుండా రాలిపోతుందో అతడు షడ్గుణ ఐశ్వర్య సంపన్నుడై ఉంటాడు. దేహం ఉంది గనక చెప్పాలన్నమాట. అతడు ఎట్లా ఉంటాడు? జ్ఞానం ఎప్పుడు ప్రకాశమై ఉంటాడు. అసలు ఏ విషయాలున్నా వాటి పట్టదు. అతడికి వైరాగ్యంతో ఉంటాడు. ఈశ్వరత్వం ఏ ఒక్క చోట అంటుకొని ఉండడాంతటా ఎక్కడ చూసినా తన ప్రకాశాన్ని తను చూస్తూ ఉంటాడు. యశస్సు, ఆ యశస్సు సూర్యుని ప్రకాశానికి ఉన్న యశస్సుకి దేనికుంది? ఒక సూర్యుని ప్రకాశానికి ఉన్న యశస్సే ఇంత గొప్పదైతే సూర్యుని ప్రకాశింపచేసే తన నిజ యశస్సు కీర్తించలేక వేదాలే ఆగిపోయినాడు. అక్కడ దాకా వెళ్ళి ఆయన కీర్తించలేక వేదాలు కూడా మోగబోయాయట. యశస్సు, సంపద, దుఃఖం లేని దివ్యానందమే సంపద, నిత్య సంతోషం. ఆనందం ఆనందం ఆనందం. ఆనందం తప్ప మరొకటి లేదక్కడ. ఉందా? చూడండి. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యద్యపి బ్రహ్మణే రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ నందతి నందతి నందత్యేవ. యోగరతోవా, ఏదో యోగంలో రమిస్తున్నావా లేకపోతే భోగంలో రమిస్తున్నావా? యోగంలో రమించినా భోగంలో రమించినా ఒక్కడవై ఉన్న వేల మంది జనాల మధ్య ఉన్నా ఎవరి చిత్తము బ్రహ్మంలో రమిస్తూ ఉంటుందో దేహం ఎక్కడెక్కడా ఉండని ఏయో భోగాలు అనుభవిస్తున్నట్టు వలే లేకపోతే ఏదో ఏకాంతంలో ఉన్నట్టు వలే అనిపించనీగాక. కానీ చిత్తము మాత్రము తన స్వరూపమైన బ్రహ్మములో రమిస్తూ ఉంటుందో అతడిదే
నందతి 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 ఆనందం ఆనందం ఆనందమై ఉంటాడు. అతడు చూసేవారికి ఇక్కడున్నాడు అక్కడున్నాడు ఇచ్చేస్తున్నాడు అన్నట్టుంటాడు. ఏమీ చేయడం లేదు, కళ్ళు మూసి కూర్చున్నాడు అన్నట్టుంటాడు. కానీ తనలో తాను రమిస్తూ ఉంటాడు. దాన్నే మనం 6వ అధ్యాయంలో యస్వాత్మ రతిరేవస్య ఆత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ సంతుష్టః తస్య కార్యం న విద్యతే అని చెప్పుకున్నాం కదా అనేక సార్లు. అదే దానికి సాటి అయినది ఎక్కడా లేదు. అది నీకు దూరంగా లేదు. అసలు నీకు దూరంగా కదా, నీవే అయ్యున్నావు. కాబట్టి నీలో నువ్వు నవ్వయ్యుండు అంటున్నాడమ్మా. అంచేత అట్టి పరిపూర్ణ భావజ్ఞుడు, అటు పరిపూర్ణ భావంలో సదా రమిస్తూ ఉన్నవాడే షడ్ఐశ్వర్య సంపన్నుడై ఉంటాడు. అటువంటి షడ్ ఐశ్వర్యాలను మాకు అసంగిన శ్రీ గురుదేవులకు అనేక వందనములు అంటూ 2వ శ్లోకంలో కార్యరూపము సంసారము ఘోరముగు హాలాహలంతో పోల్చబడింది కదా. ఆ దేవుడు స్వామి ఈ సంసారము ఘోరమైన హాలాహలంతో పోల్చారు కదా స్వామి, అది కరెక్టేనా అంటే ఇక్కడ చెప్తున్నారు. సానంద సదనం సుతా సుధియ కాంతా ప్రియాలాపిని ఇచ్చాపూర్తి ధనం స్వయోషి తరతి సంజ్ఞాః పరాః సేవక ఆదిత్యం గురు పూజనం ప్రతిదినం ఇష్టాన్నవాసం గృహే సాధో సంగముపాసతే సతతం ధన్యో గృహస్థాశ్రమం. ఇటువంటి ప్రశ్న అడిగావు కదా నాయన. ఆనందప్రదమగు ఇల్లును పండితుడగు కుమారులును ప్రేమాలాపములతో సంతోషమును కలిగించు భార్యను కోరికలన్నీ తీర్చగలిగినంత ధనమును ధర్మపత్ని యందు పొందు రతి సుఖమును సంజ్ఞామాత్రము చేత సకల కార్యములు చేయు పరిచారికులను గురుదైవముల యొక్క ఆరాధనమును అతిథి అభ్యాగతులతో కూడి మృష్టాన్న భోజన సాధు సంగత్యాది సత్కాలక్షేపములు గల గృహస్థు సంసారం ఎంతో ధన్యమైనదని కొనియాడబడింది కదా. అబ్బా ఎంత గొప్ప ధన్యమండి ఆ సంసారం. ఎప్పుడు చూసినా సాధు సత్పురుషులతో సమాగమాలతో ప్రసంగాలతో ఉంటుంది. అతిథులకు మృష్టాన్న భోజనంతో ఆనందంగా భోజనం పెడతారే, అటువంటి వారు చక్కటి భార్య, మంచి బిడ్డలు, గురుదైవంలో ఎంత గొప్ప ఆరాధన కలిగి ఉంటాడే, అటువంటి గృహస్థుడు ఎంతో ధన్యమైన వాడిని కొనియాడబడుతున్నాడు. కొనియాడబడడం మంచిదే. అంటే అన్ని ఆశ్రమములో గృహస్థాశ్రమం ఉత్తమైందని చెప్పుటే ఈ శ్లోకం యొక్క ఉద్దేశం. మిగతా ఆశ్రమాల్లో ఇంత ఘనత్వం ఉండదు. మరి దాన్ని విషముగా కూడా వర్ణించారు. అంటే బాహ్య రూపంగానున్న గృహస్థు యొక్క సంసారం కాదది. జన్మ నుంచి కర్మ నుంచి జన్మ తప్పదు. జన్మ వచ్చిందా కర్మ తప్పదు, కర్మ వచ్చిందా జన్మ తప్పదు. కనుక అనంతమగు విష వలయముగానున్న సంసార చక్రము విషప్రాయమే. ఒక విధంగా చూస్తే ముందు సంసారం అన్నది విషప్రాయమే అని గ్రహించడం కోసం ఈ ముందు చెప్పిన సంసారం ముందు చూడండి. మన సంసార దీంతో ఏం ఆశ్రమము? మంచి ఆనందప్రదమైన ఇల్లు, పండితులైన కుమారులు, ప్రేమతో ఉండే భార్య, కోరికలన్నీ తీర్చేంత ధానము, పత్నిలో పొందులో ఉన్న రతి సుఖము. మరి ఇలా కనుసైగ చేస్తే చాలు దాసదాసి జనాలు, సేవకులు, గురువు యందు దైవం ముందు గొప్ప ఆరాధనలు, అర్చనలు, అలాగే అతిథి అభ్యాగతులు ప్రేమతో ఆదరంగా భోజనాలు పెట్టడాలు, అలాగే సాధు సత్సంగ కాలక్షేపాలు చేయడాలు. అటువంటి గృహస్థాశ్రమం ఎంతో ధన్యమే, కొనియాడవచ్చు కూడా అంటూ మరి అన్ని ఆశ్రమాలకు గృహస్థాశ్రమం కూడా గొప్పదే అని చెప్పినా, కానీ మరి మీరు ఇప్పుడు వరకు శ్రమ అంటున్నారు కదా స్వామి. అయితే దాని యొక్క అర్థం ఏమిటి అంటే, బాహ్య రూపముగా ఉన్న గృహస్థు యొక్క సంసారం అది కదా. అది మరి ఆ పుణ్యకర్మలు చేసిన ఫలితం వల్ల మళ్ళీ దానికోసం
మళ్ళీ జన్మ వస్తుంది. జన్మ నుంచి కర్మ, కర్మ నుంచి జన్మ, తప్పదు. అక్కడ చేస్తున్న నేనున్నాడంటే అయిపోయింది, ఎంత గొప్ప గృహస్థుడైనా సరే. కనుక అంతమగు ఈ విషయ వలయంగా ఉన్న సంసార చక్రం విషప్రాయమే కదా నాయన. ఎంత గొప్ప గృహస్థుడండి. నేను ఇలా చేశానండి, మా ఇంట్లో ఇలాగండి, మా ఇంట్లో అలాగండి అని ఆ నేను అక్కడ పెట్టుకుంటాడు అతను. నేను భార్య వల్ల సుఖాన్ని అనుభవిస్తున్నాను, నేను బిడ్డల వల్ల సుఖాన్ని అనుభవిస్తున్నాను, నేను ధనం సంపాదించడం వల్ల ధన కనుక వస్తు వాహనాలు దాసదాసి జనాలతో నేను తింటూ ఇతరులకి పెడుతూ గురుజనులను పూజించుకుంటూ సత్సంగాలు చేసుకుంటూ గొప్ప పనులే. కానీ నేను అని దానికి ఇవన్నీ తగిలించుకుంటాడు. అందుకని మళ్ళీ నేను వచ్చేస్తున్నా. ఆయన చూసుకోండి, ఎంత గొప్పవైనా సరే నేనుతో కూడి చేయబడిన పనులన్నీ మళ్ళీ నీకు సంసార వలయంలో పడేస్తాయి. కాబట్టి జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇదంతా భగవాన్ అంతా ఒక్క ముక్కలో వేటు వేస్తారు. ఎవరికి ఇవన్నీ? ఎంత గొప్పవి, ఎంత గొప్ప, ఆహా ఓహో. ఎవరికి? నాకు. నేనెవరు అనేసరికి ఇవన్నీ పెద్ద మూటలుగా ఎక్కడో రాలిపోయాయి. దానికోసమా ఇవన్నీ? దానికోసమా? నేనువి కదూ, నేనే మిథ్య కదా. దానికి ఎన్ని ఘనతలుంటే ఏమిటి, ఎన్ని గొప్పలుంటే ఏమిటి. దేన్ని చూసుకొని గొప్పపడను, దేన్ని చూసుకొని తప్పుపడను. వాడెవడా అని చూస్తే లేడే. లేనివాడి క్రియలు ఉన్నవనుకొని మోహంలో పడ్డావు చూడు, అదే సంసార భ్రమణానికి కారణం. అర్థమైందమ్మా? అయ్యిందమ్మా. ఈ 2వ శ్లోకమున సంసారము క్షీరసాగరమున అమృతము కంటే ముందు పడవిన హాలాహలముతో పోల్చబడింది. ఈ సంసారం క్షీరసాగర మదనంలో అమృతం రావడానికి ముందు వచ్చింది ఇది, ఈ విషం. హాలాహలం లోకములను, లోకస్తులను, లోకేశ్వరుని కూడా నాశనం చేయగల విష అగ్నికీలలతో కూడిన మహామృత్యు స్వరూపమై ఉన్నది. అటువంటి ఆ హాలాహలం అది లోకాన్ని, లోకస్తుల్ని, లోకేశ్వరుని కూడా నాశనం చేసేయగలది. విషాగ్ని కీలలతో కూడి ఉన్న మహామృత్యు అనే స్వరూపం అది. ఆ తర్వాత పుట్టింది మృత్యుంజయ రూపము అమృతం. ఈ విషం వచ్చాక కదా వచ్చింది అమృతం. కాబట్టి ఈ సంసారం అనేటువంటి ఈ విషవలయంలో నుంచే, ఈ సంసారంలో నుంచే మృత్యువు లేని స్థితికి చేరాలి. అర్థమైందా? ముందు వచ్చింది కాబట్టే కదా, అందుచేత మృత్యువు లేని స్థితికి చేరాలి అని ఇక్కడ అర్థం. కాబట్టి ముందు విషం వచ్చింది. లోకాలని, లోకస్తుల్ని, లోకేశ్వరుని సర్వమును నాశనము చేసేటువంటి మృత్యుస్వరూపం అది. దాని తర్వాత పుట్టింది మృత్యుంజయ స్వరూపముగా అమృతం. అమృత మృత్యువులు రెండు ఒకే క్షీరవారాశిలో పడినాయి కదా. అక్కడి నుంచే, ఆ పాలకడలిలో నుంచే మృత్యుస్వరూపమైన విషమును, మరి మృత్యురహితమైన అమృతమును ఒకే పాలకడలిలోంచి వచ్చాయా లేదా? వచ్చాయి. అట్లే జ్ఞాన అజ్ఞానములు రెండు ఒకే జ్ఞానానికి సంబంధించినవి. జ్ఞానము అజ్ఞానము కూడా ఒకే ఆ ఎరుకకి సంబంధించినవి. నాకు తెలుసు, నాకు తెలియదు, ఇవి రెండూ కూడా ఒకే ఒక్క ఆ ఎరుకకి నేను అన్న వాడికి సంబంధించినవి. అవునా? అవి రెండూ ఎవరికా అని చూస్తే అవి పోవును అన్నారు భగవాన్. ఈ జ్ఞానాజ్ఞానములు ఎవ్వరికా అని చూస్తే అవి లేనివే కాబట్టి పోవును. అదే నిజమైనటువంటి శుద్ధ జ్ఞానము, అదే మన స్వరూపము అని చెప్పారు. అందుచేత ఈ జ్ఞానాజ్ఞానములు రెండూ కూడా ఒకే జ్ఞానానికి, స్వస్థితికి సంబంధించినవి. ఒకటి విద్యాపాదము, రెండోది అవిద్యాపాదము. జ్ఞానము అంటే విద్య, అజ్ఞానము అంటే అవిద్య. మోక్ష స్వరూపం ఒకటి, బంధ స్వరూపం ఒకటి. ఒకటేమో ఆ విద్య మోక్షాన్ని అందిస్తుంది, ఈ అవిద్య బంధాన్ని కలిగిస్తుంది. మళ్ళీ అక్కడి నుంచే వచ్చింది, వాళ్ళు ఆ మూలంలో నుంచే.
మూలము లేక గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఆ మూలంలోంచి వచ్చే మళ్ళీ ఇది అని తెలియబడేవన్నీను ఒకటే. కాబట్టి బంధమోక్షములు రెండు పారమార్థికముగా మిథ్యాస్వరూపాలే. అవి రెండు కూడా పారమార్థిక దృష్టిలో చూస్తే ఈ విద్య అవిద్య, ఈ బంధము మోక్షము కూడా మిథ్యాస్వరూపాలు. ఎందుకంటే ఎవరికి ఉన్నాయనుకుంటాడో వాడే మిథ్య గనక. కాబట్టి అమృత స్వరూపం ఒకటిను, వృత్య స్వరూపం ఒకటిను, సద్రూపం ఒకటిను, అసద్రూపం ఒకటిను. కనుకనే అమృతం చేయవ మృత్యుస్య సద అసత్యాహమర్జున అన్నాడు భగవంతుడు. అమృతం చేయవ మృత్యుస్య, అమృతం గాని మృత్యువు గాని సత్తు అసత్తులై ఉన్నాయ్యా. సత్ అసత్తుల కావల ఉన్న అఖండ పరబ్రహ్మాని నేను. అప్పుడు తర్వాత వెంటనే చెప్తాయి విద్యామాం సోమ పాప పూత పాపాహ యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాస్తాద్య సురేంద్రలోకం అత్యంత దివ్యాంతి. ఆ పుణ్యం వల్ల మళ్ళీ స్వర్గలోకానికి వెళ్తావు, ఈ పాపం వల్ల మళ్ళీ మానవ లోకానికి వస్తావు. గతాగతం కామ కామారవి నీ కోరికను బట్టి వెళ్ళడాలు రావడాలు జరుగుతాయి. గొప్పగా శుభ్రంగా చెండాడి పడేశాడు ఆయన 9వ అధ్యాయంలో. కామ కామాలబంతే తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మత్స్యలోకం విసంతి అంటూను. అందుచేత కనుకనే ఎక్కడికి వెళ్ళిపోయిందో కాగితం. భగవద్గీత అమృతం చేయడం మృత్యుస్తే సదసజ్జాహమర్జున అని గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించాడు. కనుక బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, గురు సాక్షాత్ పరబ్రహ్మం చెప్పబడ్డాడు కదా. గురుమూర్తే ఉపాసకానాం హితార్థాయ బ్రాహ్మణో రూప కల్పన అని జీవులను ఉద్ధరించడం కోసం రూపుతాల్చిన బ్రహ్మ వస్తువే మన గురువు. అంతే, జీవులను ఉద్ధరించడం కోసం నామరూపములు లేని ఆ పరబ్రహ్మమే, రూపుదాల్చిన పరబ్రహ్మమే మనల్ని నామరూపరహితులను చెయ్యగలదు. అతడే గురువు అని. అందుకే నమస్తే నాథ భగవన్ శివాయ గురు రూపిణే విద్యావతార సంసిద్ధ్యై శ్రీకృత అనేక విగ్రహ అంటున్నారమ్మా. టైం ఎంత అవుతుంది? 5:15. అంచేత ఇక్కడ ఏమిటి, ఇప్పుడు వరకు చెప్పిన బోధ అవిరళంగా ధారాపాతంగా ఒక నేను అన్నది లేకుండా వస్తున్నటువంటి అమృతపు ధారగా గుర్తించాలి. ఇక్కడ చెప్పే వ్యక్తి ఎవడు లేడు, వినే వ్యక్తి కూడా లేడు. చెప్పడం వినడం అంటే ఏ వ్యక్తి లేని అమృతపు ధార. అలాగ జరిగితేనే అది సత్సంగం. అదే మన సత్తులో ఉంచుతుంది. చెప్పేవాడు ఒకడు, వినేవాడు ఒకడు, అలా ఉంటే అది సత్సంగం కాదు. సత్సంగం పేరుతో కొన్ని లోక విషయాల నుంచి కొంత సమయాన్ని మనం తప్పించుకోవడానికి ఉపయోగపడే ఒక మెట్టే తప్ప అది నిజమైన సత్సంగం కాదు. చెప్పబడుతున్నప్పుడు చెప్పేవాడు లేక, వినబడుతున్నప్పుడు వినేవాడు లేక, ఏ బోధ అయితే నిరవధికంగా ధారాపాతంగా సాగుతుందో అదే గురువు. అట్టి గురువుకి ఆది అంతములు లేవు. అట్టి గురువుని ఆశ్రయించిన వాడికి జన్మ మృత్యువులు లేవు. కాబట్టి నా గురోరధికం అంటూ ఇక్కడ గురుగీత సందర్భంలో గురు యొక్క స్తోత్రంలో మనకి ఈ శ్లోకాలతో మన స్వరూపంలోనికి మనం మళ్ళీ ఎక్కడికి వెళ్ళండి, ఎన్ని వినండి, భగవాన్ చెప్పిన నేను అన్న మూల తలంపు, తొలి తలంపు తెగ నరకడమే. దాన్నంతా చక్కగా మళ్ళీ మళ్ళీ చెబుతూ మరిచిపోకుండా గుర్తు చేస్తూ దాన్ని తొలగించడానికి చేసే ప్రయత్నం. ఈ ప్రయత్నం వల్ల వచ్చే ఫలసిద్ధులు కూడా ఆ పరమాత్ముడైన మన సద్గురువే అనుగ్రహించాడు గనుక మనం చెప్పుకోగలుగుతున్నామమ్మా. మరి వాటికి ఇది ఇంకా ఆపుకుందామా? హరి ఓం. హలో హలో చెప్పండి.